అన్న నమస్తే, మీ పేరు? నమస్కారం, నేను మురళీకృష్ణ, మైనంపాటి. కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారని వస్తుంది, ఎట్లా చూస్తారు? అది వాస్తవమేనండి. వాస్తవంగా తెలంగాణ సంస్కృతిని ఈ యొక్క సంఘటన ప్రతిబింబిస్తున్నది. తెలంగాణలో ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి వాళ్ళ మధ్య తల్లిదండ్రులు వివక్ష చూపిస్తారు అనేటువంటి అపవాదం ఉంది. మనం బయట కూడా గమనించినట్లయితే మగపిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే ఆడపిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. ఈ విధమైనటువంటి సంఘటనలు కొన్ని చోట్ల జరిగినాయి. ఇక్కడ మనం కేసీఆర్ గారిని చూసుకుంటే కేసీఆర్ గారు కేవలం తన కుమారుడిని మాత్రమే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఆయనకు అనేక ప్రోత్సాహాలు అందజేశారు. కానీ కవిత గారిని తగినటువంటి విధంగా కూడా కేసీఆర్ గారు ప్రోత్సహించలేదు. ఆమె అనుకున్నటువంటి ఈ యొక్క ప్రజా సమస్యల మీద కేసీఆర్ గారు స్పందించలేదు అనేటువంటి అపవాదం ఉంది. ఇది వాస్తవమే. వాస్తవానికి కవిత గారు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి కూడా ఉన్నారు. కేసీఆర్ గారి తర్వాత తాను వారసురాలు అవుతాను అనేటువంటి భావన మొదటి నుంచి ఉంది. కానీ ఈ యొక్క కేటీఆర్ గారు అబ్రాడ్లో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న ఆయన తీసుకొచ్చేసి మళ్ళా రాజకీయాల్లో ప్రవేశపెట్టి ఆయనకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. కవిత గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఉద్యమ పోరాటం చేసింది ఆమె. కేసీఆర్ గారు వారసురాలుగా కవిత గారు ఉంటారు అనుకుంటే ఒక రాణి రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకున్నటువంటి కవిత గారు తాను తప్పనిసరిగా తెలంగాణ పరిపాలించాలనేటువంటి కోరిక ఆమె మొదటి నుంచి ఉంది ఆమెకి. ఆ సందర్భంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఎప్పుడైతే తెలంగాణ వస్తుందో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తాను, తద్వారా మనం పరిపాలన చేద్దాం ప్రతిపాదించడం జరిగింది. ఆ సమయంలో కవిత గారికి సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ వీళ్ళందరి మధ్య ఒక గుడ్ రిలేషన్ అనేటువంటిది కూడా ఏర్పడింది. కవిత గారు కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాట తప్పారు. ఆయన తన పార్టీని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో కల్పించలేదు. వాస్తవానికి సోనియా గాంధీ ఇచ్చారు తెలంగాణ, ఇదే వాస్తవం. ఈ విధంగా కవిత గారికి కూడా సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద మొదటి నుంచి కూడా అభిమానం ఉంది. కానీ తదుపరి వచ్చినటువంటి ఉన్నప్పుడు లేని కొత్త పార్టీ అంశం ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆపోజిషన్ వచ్చిన తర్వాతనే గుర్తొచ్చిందా కవితకి? అవునండి, ఎందుకంటే ఆమె రీసెంట్ గా అరెస్ట్ కూడా అయింది. ఆమె ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంటే తను అరెస్ట్ చేయించింది అనేటువంటి భావన కూడా ఆమెలో ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఢిల్లీలో ఈ యొక్క ఆప్ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతో సంబంధించినటువంటి విధానంలో పాల్గొన్నది కాబట్టి ఈమెకు 33.3 కోట్లు ముట్టినాయి అనేటువంటి వాస్తవానికి అకౌంట్లో కూడా అమౌంట్ ఉంది ఇప్పుడు కూడా. తద్వారా ఈ యొక్క కవిత గారి పిఏ అకౌంట్లో అమౌంట్ ఉంది. ఆ యొక్క పిఏకి 1 crore రూపీస్ కమిషన్కి ఇది ఇచ్చారు. ఇదంతా కూడా బహిరంగంగా ఉంది, సాక్ష్యాలతో సహా ఉంది. కాబట్టి ఆమె తప్పించుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. ఈమె అరెస్ట్ అయిన తర్వాత ఆమెను విడుదల చేయడానికి తగిన విధంగా కృషి చేయలేదు అనేటువంటి ఒక నిస్పృహ ఆమెలో ఉంది. అంతేకాకుండా కేసీఆర్ గారు వెళ్ళిపోయి ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని కలపడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆమెకు చెప్తే ఆమె దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాస్తవానికి కేసీఆర్ గారు అత్యంత సీనియర్ రాజకీయవేత్త, ఆయనకు అన్ని కూడా విషయాలు తెలుసు. మన దేశంలో ఏదైనా పార్టీ మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా కూడా జాతీయ పార్టీ సపోర్ట్ ఉంటేనే సాధించగలవు. ఇక టీఆర్ఎస్, తెలుగుదేశము, ఇక డిఎంకే ఇటువంటివన్నీ కూడా స్థానిక పార్టీలు, ఇవన్నీ స్థానికంగా చెల్లుబాటు అవుతాయి. కానీ జాతీయ పార్టీలో ఇటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీతో ఒప్పందం ఉంటేనే మనుగడ సాధించగలవు. లేకపోతే సిబిఐ ఎంక్వైరీలు, ఈడీ ఎంక్వైరీ ఇటువంటి ఎంక్వైరీల ద్వారా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం బాగా తెలిసినటువంటి కేసీఆర్ గారు వెంటనే కూడా ఢిల్లీకి వెళ్ళి మోడీ గారితో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఖచ్చితంగా కూడా తన తర్వాత కేటీఆర్కే వారసుడికి ఇవ్వాలని కూడా మోదీకి చెప్పారు. ఈ విషయం స్వయంగా మోడీ గారు చెప్పడం జరిగింది మరొక సభలో. ఈ యొక్క స్వయంగా కేసీఆర్ గారు తన యొక్క టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుదామన్నారు, కానీ తన తర్వాత కేటీఆర్ గారికి ఇవ్వాలి అని చెప్పారు. ఇది మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోలేదట. వాళ్ళు ఏమన్నారంటే ఇదేమైనా రాజకీయాల వంశపారంపర్యంగా ఇవ్వడానికి అలా కుదరదు, ఈ యొక్క ఎలక్షన్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారట. ఆ విషయంలో వాళ్ళ మధ్య ఒప్పందం కుదరకపోవడం వల్ల టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవలేదు. ఈ విషయాన్ని మోడీ గారే స్వయంగా కూడా ఒక సభలో చెప్పడం జరిగింది. ఇదంతా కూడా తెలిసినటువంటి కవిత గారు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో రగిలిపోయారు. కానీ ఆమె ఎంతో స్పందించినప్పటికి కూడా, ఈవెన్ పసుపు బోర్డు పెట్టండి అని 2 దఫాలని చెప్తున్నప్పటికి కూడా ఆమె చెప్పినటువంటి ప్రజా సమస్యను కూడా కేసీఆర్ గారు తీర్చలేదు. అంతేకాకుండా ఆమె కనీసం కలుసుకోవడానికి కూడా వీలు లేకుండా, ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆమె తీవ్రమైనటువంటి అవమానానికి గురి చేశారు. ఇప్పుడు ఏంటంటే తర్వాత కేటీఆర్ గారు ఆయన మీద నోటీసులు వచ్చినాయి. కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యేటువంటి సందర్భాల్లో వచ్చినప్పుడు వాళ్ళు కూడా అనేక రకాల ఒప్పందం మాట్లాడుకోవడం ద్వారా కేటీఆర్ గారు అరెస్ట్ కాకుండా కాపాడారు. కానీ కవిత గారిని కాపాడలేదు అనేటువంటిది ఆవిడ బాధ. ఆమె అరెస్ట్ అయ్యారు, కేటీఆర్ గారిని కాపాడుతున్నారు. తన తర్వాత బీజేపీలో జాయిన్ అవుతుందా లేకపోతే ఒక పార్టీ పెట్టబోతుందా? కేసీఆర్ ఎదిరించి
ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఎలా ఉండబోతుంది? ఆమె ప్రస్తుతం చెప్పడం ఏంటంటే కేసీఆర్ గారు వాళ్ళ నాన్న కాబట్టి కేసీఆర్ గారు ఒక దేవుడు లాంటి వాడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, అవే తన లెటర్ను చారనివ్వలేదు అనేటువంటి తీవ్ర విమర్శ చేసింది. ఆమె చెప్పింది స్పష్టంగా కేటీఆర్ గురించి మరియు సంతోష్ గారి గురించి అనేటువంటి విషయం కూడా స్పష్టమవుతున్నది. దీనికి తీటుగా కూడా కేటీఆర్ గారు స్పందించి కవిత గారిని తీవ్రమైన అవమానానికి బహిరంగ గురి చేశారు. అదేంటంటే కేటీఆర్ గారు తర్వాతనే ప్రెస్ మీటింగ్ పెట్టేసి కవిత గారు వచ్చేసి తన తండ్రితో పర్సనల్ గా చెప్పాలని, అలా కుదరకపోతే ఆఫీస్ బ్యానర్లకు చెప్పేసి వెళ్ళిపోవాలి కవిత అంటే, కవిత అనేటువంటి ఆమె సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె ఉండి తను ప్రజా సమస్యల మీద లేకపోతే విడిగా కూడా ఇక్కడ రాజకీయాలనే కాసేపు పక్కన పెడితే ఒక అమ్మాయి తన తండ్రిని కూడా కలుసుకోలేని పరిస్థితిలో ఉందంటే ఆమెకి వాళ్ళు ఎంత అవమానం చేసినట్టుగా అనేది మనకు అర్థమవుతుంది. కేవలం పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆఫీస్ బ్యానర్లతో చెప్పేసి వెళ్ళిపో అంటే అంత తక్కువ స్థాయిలో ఉందా కవిత అని ఆమెను ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఇది కవిత గారికి నిజంగా బాధించేటువంటి విషయం. అంతేకాకుండా ఈ మధ్య జరిగేటువంటి సభలో కూడా అన్ని చోట్ల కేటీఆర్ గారి బొమ్మలు కేసీఆర్ గారి బొమ్మలు పెట్టారు, కానీ కవిత గారిని తగినటువంటి విధంగా కూడా చేయలేదు. ఈ విధంగా ఆమె తీవ్రంగా కూడా అవమానం చేశారు. ఇప్పుడు నిలబడుతుంది, ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ సంస్కృతిలో రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విమర్శించాల్సి వస్తుంది. ఆమె ప్రస్తుతానికి కేసీఆర్ గారిని విమర్శించలేదు. రీసెంట్ గా ఆమె రాసిన లెటర్లో అవన్నీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదు, ఇంకా అనేక సమస్యల గురించి కూడా నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ విధంగా రాయడం ద్వారా తన తండ్రి కేసీఆర్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె ప్రస్తుతం ఏంటంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆల్రెడీ ప్రయత్నం చేసింది. అక్కడ ఒక మినిస్టర్ పదవి పొందాలని చెప్పేసి 6 ఎమ్మెల్యేలతో వస్తాను, నాకు మినిస్టర్ పదవి ఇవ్వండి అని ప్రతిపాదించడం జరిగింది. దానికి సోనియా గాంధీ దగ్గరికి పరిశీలన పంపడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర అభిప్రాయం కోసం అడిగితే రేవంత్ రెడ్డి గారు అడ్డు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళని చేర్చుకుంటే ఈ యొక్క వాళ్ళ కుటుంబ సమస్యలకి కాంగ్రెస్ పార్టీ కారణం అనేటువంటి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇప్పుడు వద్దని రేవంత్ రెడ్డి గారు ఆపడం జరిగింది. అందువల్ల ఆమె ప్రత్యేకంగా కూడా ఒక పార్టీ పెట్టి తన పార్టీతో పాదయాత్రలు కూడా చేసి ఈ యొక్క ప్రజా ఓటు బ్యాంకును పెంచుకొని ఇక స్థానిక ఎలక్షన్లు మొదలైనటువంటి వాటిలో కూడా ఆమె తన సత్తా చూపించుకోవాలి. తద్వారా కూడా నెక్స్ట్ ఆమె వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీతో కనుక ఒప్పందం పెట్టుకుంటే ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ కూడా మెర్జ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఆమె చేస్తారని భావిస్తున్నాం. కేసీఆర్ గారు తీవ్రమైన క్షోభ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క కేటీఆర్ గారు అయితేనేమి సంతోష్ గారు అయితేనేమి విపరీతమైనటువంటి సంపద సంపాదించారు, కానీ ఆయన కుమార్తెకి తగినటువంటి విధంగా చేయలేదు. కుమార్తె కేసీఆర్ గారు అన్యాయం చేశారు. అన్యాయానికి గురైంది కాబట్టి కవిత గారు తన తండ్రికి వ్యతిరేకంగా ప్రత్యేక పార్టీ పెట్టడానికి వస్తున్నది అనేటువంటి భావన కూడా సమాజంలో కలుగుతుంది. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది.